హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్వేత కిచెన్. ఈరోజు వీడియోలో వెనీలా స్పాంజ్ కేక్ సింపుల్గా ఇంట్లో ఉన్న కుక్కర్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా స్పాంజీగా ఫ్లఫీగా అయితే ఈ కేక్ వస్తుంది. మరి ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా కేక్ చేసుకోవడానికి ఒక బౌల్ పొయ్యి మీద పెట్టుకొని లోపల స్టాండ్ పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. ఒక 15 మినిట్స్. ఇది హీట్ అయ్యేలోపు అది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ముందుగా తీసుకున్నానండి. మైదా, షుగరు, పాలు, అలాగే కొంచెం సాల్ట్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు, అలాగే నూనె, ఎగ్స్, వెనిలా ఎసెన్స్ ఇవన్నీ తీసుకున్నాను. ఇవి మెజర్మెంట్స్తో చెప్తాను. ముందుగా ఈ కప్తో ఫుల్ కప్ ఆఫ్ మైదా తీసుకున్నానండి. ఇప్పుడు ఒక స్పూను బేకింగ్ పౌడరు, ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలండి. బేకింగ్ పౌడర్ వేరు, బేకింగ్ సోడా వేరండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పిండిని అయితే జల్లించుకోవాలండి. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే ఈ పిండిలో ఇలా జల్లించుకొని తీసుకుంటే కేక్ పాడవకుండా ఉంటుంది. ఆ డస్ట్ పార్టికల్ని తీసేసుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు 1 కప్పు మైదా తీసుకున్నాం కదా, ఇప్పుడు 3/4 కప్పు షుగర్ తీసుకొని పౌడర్గా చేసుకోవాలి. ఇది పౌడర్గా చేసుకున్న తర్వాత అడుగున ఏమన్నా అతుక్కున్నట్టు ఉంటుంది కదా షుగర్ పౌడర్, ఒకసారి స్పూన్తో కలుపుకొని ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో దాంట్లో 3/4 కప్పు ఆయిల్ తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ తీసుకున్నాను. అలాగే 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఈ 3 ఎగ్స్ని కూడా ఇలాగా బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూను వెనిలా ఎసెన్స్ అండి. ఈ వెనిలా ఎసెన్స్ లేకపోతే కొంచెం యాలకుల పొడైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒకే డైరెక్షన్లో మాత్రమే దీనిని మిక్సీ పట్టుకోవాలండి. ఎలా అంటే అలా మిక్సీ పట్టకూడదు, ఒకే డైరెక్షన్లోనే మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం నురుగు వచ్చిన తర్వాత ఆపుకోవాలి. ఇలా థిక్గా క్రీమీ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా జల్లించి పెట్టుకున్న ఈ పిండిలోనికి ఇదైతే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్పాచులాతో కానీ లేదా ఇలా విస్కర్తో కానీ ఒకే డైరెక్షన్లో గట్టిగా కాకుండా స్లోగా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి. మీ దగ్గర విస్కర్ లేకపోయినా స్పాచులా లేకపోయినా కూడా స్పూన్తో అయినా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కుక్కర్లో అయితే బేక్ చేయాలనుకుంటున్నాను. అందుకని ముందుగా కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని అడుగున సైడ్స్ అంతా కూడా అప్లై చేసుకొని ఇప్పుడు డస్టింగ్ కోసం మైదా పిండిని వేసుకొని చుట్టూ కూడా ఇట్లాగా అప్లై చేసుకొని ఎక్సెస్ పౌడర్ని తీసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి మనం కేక్ ప్యాటర్న్ అయితే ఇలాగా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూత్పిక్ తీసుకొని ఒకే చోట పిండి ఉండలుగా లేకుండా లోపల ఎయిర్ బబుల్స్ లేకుండా స్లోగా ఇలా పిండిని అయితే ఒకసారి కలుపుకోవాలి. అడుగు వరకు వెళ్ళి కలపకూడదు. ఆ పిండి లోపల కొంచెం స్లోగా ఒకసారి అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రీ హీట్ చేసుకున్న ఈ బౌల్లోనికి అయితే ఈ యొక్క కుక్కర్ని స్లోగా పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 30 నిమిషాలు అయితే బేక్ చేసుకోవాలండి. మూత మాత్రం అస్సలు తీయొద్దు ఈ 30 నిమిషాల వరకు. మీరు ముందుగానే మూత తీస్తే లోపల లొట్ట పడుతుందండి కేక్. ఇప్పుడు మనకి కేక్ అయితే ఉడకలేదు, అందుకని ఇంకొక 5 మినిట్స్ మనం కేక్ని బేక్ చేసుకుందాము. ఇప్పుడు చూస్తే కేక్ అయితే బేక్ అయిపోయిందండి. నేను ఒక 5 మినిట్స్ లేట్ అయిందండి స్టవ్ ఆఫ్ చేయడం, అందుకని కొంచెం డార్క్ కలర్ వచ్చింది. మీరైతే 35 మినిట్స్ కల్లా ఆఫ్ చేసుకోండి. ఏదైనా చెమ్మున్నా ఆ పాత్ర వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికైతే కేక్ బేక్ అవుతుంది. అలాగే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఈ కేక్ని అయితే ఇలా రిమూవ్ చేసుకోవాలి. కేక్ అయితే చాలా ఫ్లఫీగా అయితే వచ్చిందండి, చాలా స్మూత్గా అయితే వచ్చింది, స్పాంజీగా అయితే ఉందండి. కేక్ కూడా లోపల వరకు కూడా ఈవెన్గా అయితే కుక్ అయిపోయింది.
కొంచెం 5 మినిట్స్ లేట్ అవ్వడం వల్ల డార్క్ కలర్ అయితే వచ్చిందండి. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసి చూపిస్తాను. లోపల వరకు అయితే చాలా చాలా చక్కగా అయితే బేక్ అయిపోయిందండి కేక్ అయితే. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. ఇంతే ప్రాసెస్లో మీరు కూడా చేసుకోండి. చూడండి చాలా చాలా స్పాంజీగా మొత్తం ఈవెన్గా అయితే బేక్ అయిపోయిందండి. లోపల ఎక్కడ కూడా ఉండకట్టినట్టుగా కానీ ముద్దగా కానీ లేదు, చక్కగా అయితే బేక్ అయిపోయింది. మరి మీకు కూడా ఈ యొక్క వీడియో నచ్చితే మీరు ఇదే ప్రాసెస్లో ఇంట్లో ట్రై చేసుకోండి. స్టవ్ని అయితే 35 మినిట్స్లో ఆఫ్ చేసుకోండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.